సిట్ విచారణతో సాయికృష్ణ మిస్సింగ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, సిట్ విచారణ చూస్తుంటే కేసు ఏ దిశగా వెళ్తోంది? సిఐ నాగరాజు విచారణతో టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది అనుకోవచ్చు. అసలు ఏంటి, ఇది మిస్సింగ్ కేసా? దీనిపైన పెద్ద కుట్రకోణం దాగుంది అనుకోవచ్చు. సో ఒకటి క్లియర్, సాయికృష్ణ అయితే బతికలేరు, పోలీసులు చంపేశారు. అది లాకప్ డెత్తా లేకపోతే రూమ్లో తీసుకొచ్చి కొట్టి చంపారా, అంత్యక్రియలు అయితే అయిపోయినాయి. అయితే ప్రభుత్వ స్ట్రాటజీ చేంజ్ అయింది. మీరు చూస్తే కూటమి సర్కార్ స్ట్రాటజీ ఈ విషయంలో చేంజ్ అయింది. మొన్నటి వరకు డిఫెన్స్లో ఉండే, ఇప్పుడు అఫెన్స్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ మొన్న శనివారం రాత్రి మాట్లాడిన దాంతోనే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ డిఫెన్స్లోంచి అఫెన్స్లోకి ఎందుకు వచ్చారు అన్నది చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఆయన కాపు అయితే మాత్రం ఆయన తప్పు చేస్తే ఊరుకోవాలా, 23 కేసులు ఉంటే ఊరుకోవాలా, రేప్ కేసు ఉన్నవాడి మీద మనం ఊరుకోవాలా, లేదా ఏమంటారు మర్డర్ కేసు ఉన్న వాళ్ళ విషయంలో ఊరుకోవాలా, ఇవన్నీ కూడా మాట్లాడారు. సో దాన్ని బట్టి అర్థమైపోయింది ఇంకా కూటమి ప్రభుత్వం ఆ విషయంలో స్టాండ్ చేంజ్ చేస్తుంది. డిఫెన్స్గా ఉంటే లాభం లేదు, అఫెన్స్ అని చెప్పి. ఇవాళ సస్పెండెడ్ సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన క్రమంలో మనకు కొద్దిమంది స్థానికులు లేకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేశారని చెప్పారు. దాన్ని బట్టి చూస్తేనే అర్థమైపోతుంది ఏంటంటే ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా ఏమంటారు, ఇప్పుడు ఎవరైతే సాయికృష్ణ చనిపోయాడో మొన్నటి వరకు ఆ విషయాన్ని ప్రొజెక్ట్ చేయలేదు. బట్ 23 కేసులున్న నాగరాజు మీద పోక్సో కేసు ఉంది, లేకపోతే నాగరాజు మీద అంతకుముందు హత్య కేసు ఉంది, పీడీ యాక్ట్ తెరవాలనుకున్నారు. ఇటువంటివన్నీ ఇప్పుడు చెప్పడం ద్వారా ఏంటంటే ఎస్ అతను చనిపోయి ఉండొచ్చు కానీ అతను ఒక క్రిమినల్, అతను వెల్ నోటోరియస్ క్రిమినల్ అని చెప్పి క్రిమినల్స్కి వైసీపీ సహకారం అందిస్తుంది. ఎందుకంటే ఇటీవల వైసీపీ పేరు వాళ్ళు వైసీపీ అని ఎక్కడ వాడట్లేదు, గొడ్డలి పార్టీ అని వాడుతున్నారు. కాబట్టి గొడ్డలి పార్టీ క్రిమినల్స్ సహకారం అందిస్తుంది, క్రిమినల్స్ను సపోర్ట్ చేస్తుంది అన్న సెన్స్లో మాట్లాడుతూ కులం ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి, కాపు కులం ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి రివర్స్ అటాక్ చేస్తున్నారు. సో మనకు చాలా క్లియర్గా కనబడుతుంది కూటమి ప్రభుత్వం స్ట్రాటజీ చేంజ్ చేసింది. డిఫెన్స్ కాకుండా ఈ విషయంలో అఫెన్స్. మొదలేమో అక్కడ సిఐని సస్పెండ్ చేశారు, వేకెన్సీ రిజర్వ్ పంపింది కాస్త, అప్పుడు అనుకున్నారు. బట్ ఇప్పుడు కుటుంబ సభ్యుల నుంచి కంటే ఎక్కువ వైసీపీ నుంచి ఎక్కువ వస్తుంది. అంబటి రాంబాబు కానీ కాపు లీడర్స్ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. సో పవన్ కళ్యాణ్ దానికి జవాబు ఇచ్చారు కదా, కాపు అయితే కనుక తప్పు చేసినా ఊరుకోవాలా అని చెప్పి, కులం అన్నది అంతర్భాగం అయిపోయింది, ప్రతిదానికి కులం పేరు చెప్తున్నారు. అలా అంటే అదేంటి ఎమ్మెల్సీ అనంతబాబు కూడా కాపు కులమే కదా, ఆయన కూడా నేను సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన మాట్లాడారు. సో ఇవాళ నాగరాజును అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఎవరు కూడా జనరల్గా ప్రొటెక్ట్ చేయరు, పోలీసులు అరెస్ట్ చేస్తుంటే. మేబీ ఇప్పుడు సజ్జనార్ అప్పుడు ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు సజ్జనార్ సపోర్ట్గా చాలామంది చేశారు, అది వేరు. అంటే ఆ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ కంపేర్ చేయరాదు. ఎందుకంటే అతను ఒక రోడ్డు మీద వెళ్ళిన మహిళను దిశ ఎన్కౌంటర్ జరిగిన తీరు కానీ అది కానీ వేరు, అది స్పాంటేనియస్గా వచ్చిన రెస్పాన్సు. వరంగల్లో యాసిడ్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి మీద యాసిడ్ పోసిన ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. 23 నేరాలు ఉండొచ్చు కానీ ఒక మహిళ మీద పోక్సో నేరం చేసిన వెంటనే కనుక చేస్తే దాని రెస్పాన్స్ వేరు. ఇప్పుడు కన్వీనియన్స్ కోసం ఇన్ని రోజుల తర్వాత చేస్తే వచ్చే రెస్పాన్స్ కేసులో నిజం బయటకు రావడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు కీలకం? కానీ నిజం అంటే అల్టిమేట్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. సో నిజం అంటే బయటికి ఇప్పుడు 29వ తేదీన హైకోర్టులో ఉంది హేబియస్ కార్పస్ పిటిషను. మరి ఏం చేస్తారు, సిట్ అయితే విచారించారని చెప్తున్నారు. బట్ అల్టిమేట్గా పూర్తి స్థాయిలో నిజం బయటకు వస్తుందా రాదా ఏందన్నది అయితే మనం చెప్పలేం. బతికున్నారు లేరు ఇవన్నీ దేనికైనా ఎవిడెన్స్ కావాలి, కోర్టులో ప్రూవ్ కావడానికి ఎవిడెన్స్ ఉండాలి. సీసీ ఫుటేజ్ లేదు అని చెప్తున్నారు కృష్ణలంక పిఎస్లో. సో ఇదంతా కవరప్ లాగా మనకు కనబడుతుంది. మాట్లాడదాం, మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు కూడా ఉన్నారు, నల్ల రామకృష్ణ గారు జనసేన నుంచి జాయిన్ అవుతారు, అదేవిధంగా బాలకోటయ్య గారు తెలుగుదేశం పార్టీ నుంచి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా శరత్ గారు, ఏమనిపిస్తుంది అడ్వకేట్గా ఈ కేసు చూసిన తర్వాత? సార్ ఒక విషయం సార్, యాక్చువల్లీ ఇట్లాంటివి జరగకుండా ఉండడానికని కొన్ని సేఫ్ గార్డ్స్ సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. అదేమంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో, అంటే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఎంటర్ అయినప్పటి నుంచి అతను మళ్ళీ బయటికి వెళ్ళిపోయే వరకు, అంటే ఆ వ్యక్తిని ఇంట్రాగేషన్ చేసినా, పిలిపించినా, లేకపోతే పోలీస్ కస్టడీలో ఉంచినా,
మనకి బలమైన ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా జరుగుతాయి సార్. ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది ఎట్లా తయారైందంటే, ఎక్కడ కోర్టు సీసీటీవీ ఫుటేజ్ తండి అని అంటే అక్కడ మాత్రం సీసీటీవీలు పనిచేస్తాయి.